వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ కేఫ్. మొత్తానికి తెలంగాణ పాలిటిక్స్ అయితే హీట్ ఎక్కిపోయి మూడు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మొన్న హరీష్ రావు వేసిన కౌంటర్కి నిన్న సీఎం రేవంత్ రెడ్డి తిరిగి కౌంటర్ ఇచ్చారు. సో దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పల్లెపాక యాదగిరి గారు, అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రేమ్ గాంధీ గారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ షో. యాదగిరి గారు నమస్తే అండి. యాదగిరి గారు, ఆగస్టు 15 లోపు చెప్పిన టైం లోపే రుణమాఫీ చేసి చూపిస్తాను, ఒకవేళ నేను చేసి చూపిస్తే కనుక కేసీఆర్, హరీష్ రావు మీరు మీ పార్టీని రద్దు చేస్తారా అంటూ నిన్న సీఎం ప్రశ్నించారు. మీరు చేసిన సవాల్కి ఆయన ప్రతి సవాల్ చేశారు. ఏమంటారు మేడం? ఫస్ట్ వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోని ప్రజలకు సమాధానం చెప్పాలి. కానీ వాళ్ళు మొదట చెప్పింది డిసెంబర్ 9 తారీఖు నాడు నాది మొదటి సంతకమే ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించింది. అదే విధంగా డిసెంబర్ 9 తారీఖు నాడు అని చెప్పిన నాయకుడు డిసెంబర్ 9 తారీఖు కంటే ముందే 2 రోజుల ముందే 7 తారీఖు నాడే ప్రమాణ స్వీకారం చేయడానికి ముందుకొచ్చిండు. అదే విధంగా ఇది ఇప్పుడు ఇంకా డిసెంబర్ 9 తారీఖు కాదు, 100 రోజుల సమయం కావాలని చెప్పి 100 రోజుల దాకా కూడా దాన్ని అదే విధంగా ప్రజల ముందుకు అనేక డేట్లు ప్రకటించిన నాయకుడు మీరు ఇచ్చిన హామీని మీరు అనుకున్న సమయానికి ఇవ్వండి అని చెప్పి మా నాయకుడు ప్రకటిస్తే, మీరు మళ్ళీ నిన్న మొన్న మేము ఆగస్టు 15 లోపు ప్రకటిస్తామనంటే ఆగస్టు 15 లోపు మీరు అమలు చేయండి అని చెప్పి మా నాయకుడు ప్రకటిస్తే, నేను ఆగస్టు 15 లోపు నేను అమలు చేస్తే మీ పార్టీని మూసేస్తా అని చెప్పి అది అర్ధరహితమైన మాటలు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు. కానీ యాదగిరి గారు, అమలు చేస్తాము అన్న టైంలో ఎన్నికల కోడ్ వచ్చింది, అమల్లో ఉన్నందున ఇంకా అది చేయలేకపోయాము, అందుకని ఆగస్టు 15 లోపు దీన్ని చేసి తీరుతామని నిన్న కూడా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు కదా. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి చేయలేకపోయాము అంటున్నారు. ఆగస్టు ఎన్నికల కోడ్ ఎప్పుడు వచ్చిందండి? ఎన్నికల కోడ్ వచ్చి 100 రోజుల తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది. వాళ్ళకు 100 రోజులు వాళ్ళు చెప్పిందే కదా, డిసెంబర్ 9 తారీఖు అని వాళ్ళు చెప్పిన సమయమే కదా. వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు చెప్పిన సమయానికి మధ్యలో కూడా మళ్ళీ ఇంకా డేట్ ప్రకటిస్తారు. వాళ్ళు ఇంకా 2 ఎకరాలకు అన్నారు, 3 ఎకరాలకు అన్నారు, 5 ఎకరాలకు అన్నారు. వాళ్ళది ఒక్క మాట కూడా కనీసం వాళ్లకు చిత్తశుద్ధితోటి మాట్లాడడానికి సిద్ధంగా లేదు మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన మేము అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తుండగానే మేము ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడుతున్నాము, అక్కడ మేము ప్రజాపాలన వేస్తున్నాము, దాన్ని జ్యోతిరావు భవన్ గా ప్రకటిస్తున్నాము అని చెప్పి ప్రగతి భవన్ కు అక్కడ నేను అక్కడ ప్రజాపాలన చేస్తా, ప్రజా దర్బార్ చేస్తా అని చెప్పి ఎన్ని రోజులు చేసిండు? ఆయన చిత్తశుద్ధి ఎక్కడ ఉన్నది? మీరు ఒక్కసారి గమనించండి. అదే విధంగా తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తుండు. ముఖ్యమంత్రిగా ప్రతిరోజు నేను ప్రజల దృష్టికి తీసుకొని నేను ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తా, ప్రజా దర్బార్లో కలుస్తా అని చెప్పి, ప్రజావాణి అని చెప్పి ప్రతిరోజు నేను ప్రత్యక్షంగా ప్రజలకు కలుస్తా అని చెప్పి మాట నిలబెట్టుకున్నాడు ఆ నాయకుడు. ఒక్కసారి ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఒకే ఒక్క రోజు ఆయన ప్రగతి భవన్ లో ప్రజాపాలన అని చెప్పి ఒక్క రోజు కలిసిండు, తర్వాత రోజు సీతక్క గారు కలిసింది. ఈ రోజు వరకు మాత్రం వాళ్ళు అక్కడ ఒక మంత్రి కూడా పోయి పాపాన పోలేడు. అదే విధంగా ఆ ప్రజాపాలన ఎక్కడ పోయింది, ప్రజా దర్బార్ ఎక్కడ పోయింది, వాళ్ళు తీసుకున్న సమస్యలు ఎక్కడ పోయినాయి? ఈ రోజు చెప్రాసీలు అక్కడ చెప్రాసీలు ఉన్నారు. ప్రజలు తండోపతండోపాలుగా వచ్చి వాళ్ళు ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి మోసం పోయి ప్రభుత్వానికి వాళ్ళకి అప్పచెప్తే మేము ప్రజాపాలన చేస్తాము, రైతు బంధు ఇస్తాము, 15,000 ఇస్తాము అని చెప్పి 15,000 ఇచ్చి మాట నిలబెట్టుకోమని చెప్పండి. దళిత బంధు ఇచ్చి మాట నిలబెట్టుకోమని చెప్పండి. 200 యూనిట్లు గృహాలకు ఇచ్చి మాట నిలబెట్టుకోమని చెప్పండి. గృహిణులకు 2,500 రూపాయలు ఇచ్చి మాట నిలబెట్టుకోమని చెప్పండి. సరే సరే యాదగిరి గారు, అంటే మీరు దళిత బంధు గురించి మాట్లాడుతున్నారు. యాదగిరి గారు, వాళ్ళు ఇచ్చిన హామీలు యాదగిరి గారు, వాళ్ళు ఇచ్చిన మా హామీలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చి ఏ హామీలు అయితే ఇచ్చి గద్దెనెక్కిరో ఆ హామీలను నిలబెట్టుకోవాలి. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతగా ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు మాకున్నది. ప్రతిపక్ష పార్టీ మీ ప్రభుత్వాన్ని నిలదీసి మెడలు వచ్చి ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి చెప్పించడం కోసం, చేపించడం కోసమే మా బాధ్యతగా మేము ప్రవర్తిస్తాం. కానీ ఆయన ఇచ్చిన హామీల కోసం
ఎక్కడ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో వాళ్లకు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలని చెప్తున్నారు. యాదగిరి గారు, మీరు దళిత బంధు గురించి మాట్లాడుతున్నారు. దళిత బంధు మొదలు పెట్టిన పైలట్ ప్రాజెక్ట్లోనే మీరు అసలు అక్కడ ఏమీ చేయలేదు కదా. పైలట్ ప్రాజెక్టు చేసి వదిలేశారు, కానీ దాన్ని అసలు ఎక్కడ విస్తరించకుండా చేశారు. మీరు కూడా అప్పుడు అన్నారు ఎన్నికల కోడ్ వచ్చింది, లేకపోతే ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి మేము దాన్ని ఆపేసామని అంటున్నారు. దళిత బంధు అసలు ఎంతవరకు దళితులకు చేరింది? ఒకవేళ చేరినా కూడా అందులో ఎవరు ఎంత కమిషన్ తీసుకున్నారు? తీరా దళితుల చేతికి వెళ్ళేసరికి ఎంత వచ్చింది? మీకు కూడా ఆ విషయం తెలుసు. స్వయంగా అప్పుడు మాజీ సీఎం కేసీఆర్ ఈ మాట మాట్లాడారు కదా. సరే, ఇప్పుడు నేను దాని గురించి చెప్తా. దళిత బంధు అనేది భారతదేశంలోనే గొప్ప పథకం. ఒక కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలోనే, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ దళితుల కోసం, ఒక దళితుల కోసమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల సంక్షేమాల కోసం అనేక పథకాలు తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అందులో భాగంగా అట్టడుగులో ఉన్నటువంటి దళితులను ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే వారికి 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఇస్తే అంత ఈజీగా వాళ్ళు అభివృద్ధి చెందరు. వాళ్ళు చాలా ఆర్థికంగా అనేక సంవత్సరాల నుంచి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి ఒక 10 లక్షల రూపాయలు ఇస్తే ఆ కుటుంబాలను నిజంగా ఆర్థికంగా నిలదెట్టుకుంటారు అని చెప్పి వారు ఎంచుకున్న యూనిట్లను అనేక ట్రాన్స్పోర్ట్లో కానివ్వండి, అదే విధంగా ఇండస్ట్రీలో కానివ్వండి, ప్రతి విషయంలో వాళ్ళకి ఏ రకంగా ఎక్కడైతే వాళ్ళకు నైపుణ్యం ఉందో వాళ్ళు ఎంచుకున్న యూనిట్ ప్రకారంగా 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి ఆర్థిక సహాయం. 10 లక్షలు 3 లక్షలు కమిషన్ తీసుకున్నారు కదా, వాళ్ళకి వెళ్ళింది 7 లక్షలే కదా. మీరు 10 లక్షలు అన్నారు. కమిషన్ ఎవ్వరూ తీసుకోలేదు. అది ప్రతిపక్ష పార్టీలు, ఆ రోజున్న ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేసినవి మాత్రమే. ప్రచారం కాదు, దీనిపైన కేసీఆర్ కూడా మాట్లాడారు కదా. మాకు తెలీదు 3 లక్షలు కమిషన్ తీసుకున్నారన్న విషయం కేసీఆర్ అప్పట్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు కూడా. మాకు తెలియదు, అది పొరపాటు జరిగిందని కూడా మాట్లాడారు కదా. మీరేమో అసలు మాకు తెలీదు, మేమేం చేయలేదు, ఎవరు కమిషన్ తీసుకోలేదు, 10 లక్షలు వాళ్ళకే అందా అంటారు. మీకు అదే చెప్తున్నాను, 10 లక్షల రూపాయలు ఎవరు కమిషన్ తీసుకోలేదు. కమిషన్ తీసుకోవద్దు, మన ప్రభుత్వం మీద బదనాము రావద్దు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి హెచ్చరించాడు. కానీ ఎక్కడ మా నాయకులు కమిషన్ తీసుకుర్రు అని చెప్పి చెప్పలేదు. అది ప్రతిపక్ష పార్టీలు, ఆ రోజు ఉన్న ప్రతిపక్ష పార్టీలు మాత్రమే అలాంటి అబద్ధం ప్రచారాలు చేసి దళిత బంధు అనే ఒక గొప్ప పథకాన్ని ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఇచ్చిండు. ఒక కేవలం టిఆర్ఎస్, ఆ రోజులో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకే ఇవ్వలేదు. ఈ రోజు ఉన్న డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్ గారికి కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద ఆయన కూడా ఇచ్చినాడు. ఆయన మండలానికి కూడా ఇచ్చిండు. కొన్ని మండలాలను పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నారు. 119 నియోజకవర్గాలలో 1 నియోజకవర్గానికి 100 మందికి వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే ఒకేసారి ఇవ్వడానికి కుదరదు కాబట్టి విడతల వారీగా వారికి 10 లక్షల రూపాయలు ఇచ్చిర్రు. 100 మందికి, 1 నియోజకవర్గానికి 100 మందికి ఇచ్చిర్రు. రెండో విడతగా కూడా వాళ్ళు మొత్తం సేకరించిన తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిపోయింది. ఈ ప్రభుత్వం ఎలక్షన్ల కంటే ముందు ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సభలలో ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము దళిత బంధుకు 10 లక్షల రూపాయలు ఇస్తుంది. రేపు డిసెంబర్ 9 తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, 12 అంబేద్కర్ భరోసా కింద మేము 12 లక్షల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి అబద్ధపు హామీలు ఇచ్చారు. అంటే ఓకే, మీరు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత బంధు ముందుగా ప్రకటిస్తామని చెప్పారు. మరి 10 ఏళ్ళు అవుతున్నా కూడా దళిత బంధు అనేది పైలట్ ప్రాజెక్ట్ లోనే ఆగిపోయింది. ఇప్పుడేమో వీళ్ళకి ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే కాదంటున్నారు. మరి మీ అప్పుడేమో ఎలక్షన్ కోడ్ వచ్చింది, అందుకనే దళిత బంధు ఎవరికి ఇవ్వలేదు అంటున్నారు. అసలు 10 ఏళ్లలో ఎంతమందికి దళిత బంధు ప్రాజెక్ట్ వచ్చింది? అసలు ఎంత శాతం మేర దళితులకు రీచ్ అయింది? నేను అదే మీకు నేను మీకు చెప్పేది, దళిత బంధు అనేది మేము ఎలక్షన్ల కంటే ముందు, గత ఎలక్షన్ల కంటే ముందు మేము ప్రజలకు హామీ ఇవ్వలేదు. మేనిఫెస్టోలో లేదు. అది మీరు ఒకసారి గమనించండి. మేము ఎలక్షన్ లో మేనిఫెస్టో లేనిది, ఆ రోజు ఎలక్షన్ల ముందు హామీ ఇవ్వనిది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, పేద ప్రజలకు అనేక విధాలుగా, అనేక సార్లు దఫాలుగా అన్ని వర్గాలకు అభివృద్ధి చెందడం కోసం ఆ ఒక గొప్ప పథకాన్ని, దళితుల అభివృద్ధి కోసము దాని గురించి మేధావులతోటి చర్చించిన తర్వాత దళితులు ఏ విధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారో అని చెప్పి మేధావులను కూర్చోబెట్టుకొని వారితో సమాలోచన చేసిన తర్వాత
దళిత బంధు అనే ఒక గొప్ప పథకానికి రూపొందించి ఆ పథకాన్ని ఏకకాలంలో అందరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు దళితులకు ఇవ్వడానికి సాధ్యపడదు కాబట్టి విడతల వారీగా ఇవ్వడం కోసం మొదటి విడతలో ఒక్క నియోజకవర్గానికి 100 మందికి పూర్తి స్థాయిలో ఇచ్చిండు. మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అక్కడతోనే ఆగిపోయింది అది. మళ్ళీ అసలు ముందుకు ఎక్కడ ఆగలేదు. రైట్ మళ్ళీ మాట్లాడదాం. ప్రేమ్ గాంధీ గారు ఏమంటారు? నిజంగా అసలు దళిత బంధు ప్రాజెక్టు స్టార్ట్ చేసిన తర్వాత పైలట్ ప్రాజెక్టు కింద ఎంతమందికి ఈ పథకాలు అందాయంటారు? అసలు కమిషన్ తీసుకోవద్దని చెప్పాను అని మాట్లాడుతున్నారు. నిజంగా అక్కడ ఏమి కమిషన్ తీసుకోకపోవడం అనేది జరగలేదంటారా ప్రేమ్ గాంధీ గారు? అయితే సరే, యాదగిరి గారు వారి పార్టీని సమర్థించాలి కాబట్టి సమర్థిస్తున్నారు, తప్పలేదు. కానీ ఒక అంశము ముఖ్యమంత్రి గారే స్వయాన చెప్పారు, 30% తీసుకున్నారు, మీ అందరిది లిస్ట్ నా దగ్గర ఉంది, అది మంచిది కాదు అని చెప్పి ఆలోచన వాళ్ళకు సూచన ఇస్తూ మళ్ళీ తీసుకున్న వాళ్ళ లిస్ట్ అంతా నా దగ్గర ఉంది అనేటువంటి ప్రస్తావించిండు ఆయన ముఖ్యమంత్రి గారు. మనం దాన్ని కూడా ఈ రోజు అది మనం మాట్లాడింది కాదు, ప్రెస్ లో వచ్చింది, పత్రికాముఖంగా వచ్చినటువంటి అంశం. అయితే ఈయన పైలట్ ప్రాజెక్ట్ ఆ పైలట్ ప్రాజెక్ట్ మొదట్లోనే క్రాష్ అయింది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దానికి కారణం ఏంద్రా అంటే ఇప్పుడు వీళ్ళు దళిత బంధు అనేటువంటి ఆ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చినప్పుడు పైలట్ ప్రాజెక్ట్ అనేటువంటి అంశం మీరు అంటా ఉన్నారు, కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పలానా ఎమ్మెల్యే గారి వాళ్ళ నియోజకవర్గం వారి మండలంలో కూడా ఇచ్చినామని. ఇచ్చిన మొత్తం దాఖలాలు కూడా ఎవరికి పోయినారా అంటే ఎవరికి చెందినాయి అంటే వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకే, వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం నుండి కొంతమందికి మాత్రమే చేరింది. కానీ నిజమైనటువంటి నిస్వార్థంగా ఉన్నటువంటి లేదా వ్యాపారం చేసుకోవాలి, ఆర్థికంగా బలపడాలన్నటువంటి ఏ దళితుడు కూడా ఆ 10 లక్షల రూపాయలు ముట్టినటువంటి దాఖలాలు లేవు. అందులో మళ్ళీ 30% అంటే 3 లక్షల రూపాయలు ఒక్కొక్కరు ఎమ్మెల్యే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు ఎమ్మెల్యేలు తీసుకున్నటువంటి దాఖలాలు చాలా వరకు బాధితులు కూడా చెప్పినటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. దీంట్లో మళ్ళీ ఏం చేస్తా ఉన్నాం, నేను ఏమంటా ఉన్నా, వాళ్ళు ఏమన్నారు, యాదగిరి గారు మాట్లాడుతున్నారు, ఒక అంశం చెప్తున్నారు, మేము ఈ దళిత బంధు అనేటువంటిది మేము మేనిఫెస్టోలో పెట్టలేదు. అదే మేనిఫెస్టోలో పెట్టింది 10 లక్షలు ఈయనకి వచ్చింది. మేనిఫెస్టోలో పెట్టినటువంటి నిరుద్యోగ భృతి, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో మన అందరికీ తెలుసు. మీరు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయరు, కనీసం నిరుద్యోగ భృతి 3,000 రూపాయలే, 3,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా 10 లక్షల రూపాయలు మేము దళిత బంధు ఇచ్చినామనంటే హాస్యాస్పదంగా ఒకటి ఏమైంది, యువతను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యువతనే వీళ్ళని బొందబెట్టింది, దాంట్లో క్లియర్ మనం కనబడతా ఉంది. ఇక మళ్ళా మాట్లాడితే సంక్షేమ పథకాలు అంటారు, సంక్షేమ పథకాల్లో ఎక్కడ కూడా నిష్పాక్షకంగా జరిగినటువంటి దాఖలాలు లేవు, అంత కమిషన్లే. కాళేశ్వరం ప్రాజెక్టే పెద్ద కమిషన్, వీళ్ళ కుటుంబం నుంచి స్టార్ట్ అయితే కింది స్థాయి వరకు కూడా అంత కమిషన్లతోనే వ్యాపారం అయింది, కమిషన్లతోనే రాజ్యం నడిచింది తప్ప నిష్పాక్షంగా జరిగినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అందుకోసమే ప్రజలు వీళ్ళని తిరస్కరించారు, తీసుకుపోయి ప్రతిపక్షంలో తీసుకుపోయి కూర్చోబెట్టిన దాఖలాలు మనకు కనబడతా ఉన్నాయి. వీరి దగ్గర గెలిచిన ఎమ్మెల్యేలు కూడా నిలబడినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పార్టీ పరిస్థితం. ఆయన నిన్న మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజలకు వచ్చినట్టు ఒకసారి ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రెస్ మీట్ పెట్టేటువంటి స్థాయి నుంచి డైరెక్ట్ టీవీ ఛానల్కి వచ్చిండు. నిన్న ఇంటర్వ్యూ కూడా చూస్తా ఉన్నా, ఏ మాత్రమైన అహంకారం తగ్గలేదు. ఆయన అదేదో ఇంటర్వ్యూకి వచ్చినట్టు లేదు, ఆయన ప్రెస్ మీట్ పెట్టేట్టే ఉంది. అవతల వాళ్ళ ప్రశ్న కన్నా ముందు అనవసరమైనటువంటి సమాధానం దాట వేస్తున్నటువంటి దాఖలాలు మనకు కనబడుతున్నాయి. ఆయన కేసీఆర్ గారు ఆయన పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఉన్న 4 ఎమ్మెల్యేలను కాపాడుకోవాలి అనే భ్రమల్లే ఆ యొక్క ఆలోచన ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు చెందినటువంటి ఆలోచన లేదు. నిన్న అవకాశం వచ్చి ప్రజల మధ్య వచ్చిందంటే మేము ఇది చేస్తా ఉన్నాము, మేము ఇది చేయాలనుకుంటున్నాము, మేము ఇది చేస్తుండేటువంటి అంశం మాట్లాడతారా, లేదా అనవసరమైనటువంటి అంశం మాట్లాడిండు. ఆయన మాట్లాడాడు సుమారు ఇంటర్వ్యూ మొత్తం కూడా మనం చూసినాం, ఏమున్న దానిలో ప్రజలకు సంబంధించిన ఏ ఒక్క అంశం కూడా సరిగ్గా లేదు. అంటే మనం ఆలోచించాలి, ఆయన కూడా మళ్ళా నా పార్టీ అస్తిత్వం కోల్పోతుంది, ఆయన రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా తెరవకపోతే పరిస్థితి ఏమైతే అనేటువంటి భయం ఆయన మనసులో కనబడతా ఉంది. ఆ భయం కోసం ఇవన్నీ వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా చెప్తా ఉన్నాము, రేపు జరగబోయేటువంటి ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో 12-13 స్థానాలు గెలుస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ ఖాతా కూడా తెలవదు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక సంక్షేమ పథకాలు కానీ ఇంకోటి మాట్లాడుకుంటే 2 పార్టీలు దొందే ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు, మా పాలనే రెఫరెండం అన్నారు. అరే రెఫరెండం అన్నప్పుడే ఆయన డిఫెన్స్ లో అన్నట్టు ఆయన గెలుస్తాడా లేనటువంటి భయంలోనే ఆయన రెఫరెండం అన్నాడు. అదే కొడంగల్ పోయిండు, కొడంగల్ అక్కడ ప్రజల్ని వేడుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఆయన కొడంగల్ కూడా
ఎట్లా ఓడిపోతున్న స్థానం మనము. కానీ కనీస మెజార్టీ లేకపోతే నేను ఎమ్మెల్యేగా నేను సీఎం నుండి కూడా మరి అదొక అవమానమైనటువంటి భావం తీసుకొని వస్తున్నటువంటి భావనతోని అక్కడ ప్రజల్ని కలిసి మా వేడుకునేది ఒకటే తక్కువ. అలాంటి పరిస్థితి ఉన్నాడు. ఆయన్నే అంటా ఉన్నాడు, నిన్న మొన్న మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నాడు, దేవుడు గుళ్ళు ఉండాలి, మనసులో భక్తి ఉండాలి అన్నాడు. మళ్ళీ ఆయనే జోగులాంబ దగ్గరికి పోతాడు, ఆడ ఒట్టేసి చెప్తాడు. మొన్న యాదాద్రి దగ్గర పోయి ఒట్టేసి చెప్తాడు. ఇంకొకటి ప్రజల్ని భయపెడుతున్నాడు. ఎవరైతే ఓటర్లలో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. రేపు మీరు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు. ఆ బ్లాక్ మెయిల్ రాజకీయం ఏందండి? ముఖ్యమంత్రి స్థాయి నుండి ఈ సంక్షేమ పథకాలు మీకు అందినాయి, రేపు మీరు మమ్మల్ని గెలిపేయండి, ఇది చేస్తామని అంటే కానీ ఉన్న పథకాలు తీసేస్తామనేటువంటి భావన మాట్లాడుతున్నాడు. అది ఎంతవరకు సమంజసం? ప్రేమ్ గాంధీ గారు మళ్ళీ మాట్లాడదాం. రైట్, ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయకుంటే కనుక ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తారని హరీష్ రావు సవాల్ విసిరారు. మరి దీనిపైన డాక్టర్ శివకుమార్ గారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. శివకుమార్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. సో మొన్న హరీష్ రావు ఆగస్టు 15 లోపు ఒకవేళ రుణమాఫీ చేయకుంటే కనుక ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు. మీరు ఆ సవాల్ని స్వీకరిస్తున్నారా? అయితే ఆగస్టు 15 లోపు ఈ 45,000 కోట్ల రూపాయలు అసలు ఎక్కడి నుంచి తెస్తారు? ఏ ధీమాతో మీరు ఆగస్టు 15 లోపు మేము రుణమాఫీ చేస్తామని మాటిచ్చారు? ముందుగా స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు, న్యూస్ కేఫ్ మార్నింగ్ న్యూస్కి, ప్లస్ మా ప్రేమ్ గాంధీ గారికి, మల్లపక్క యాదగిరి గారు కూడా నమస్కారం. ఒకటేమంటే అండి, ఈ ప్రస్తుతం 9.5 సంవత్సరాలు ఏదైతే దొంగ రాజ్యం, దోచుకునే రాజ్యం ఏదైతే ఏలినరో వాళ్ళకి ఎంత భయం అయిపోయిందంటే అధికారం పోయేసరికి అసలు తట్టుకుంటలేరు వాళ్ళు. ప్రతి చిన్నదానికి రాజీనామా చేస్తారు. ఆ కేటీఆర్ అంటాడు మల్కాజ్గిరిలో మనం నిలబడదాం ఒక ముఖ్యమంత్రి, ఆయన డైరెక్ట్గా స్టెప్ బై స్టెప్ ఎదుక్కుంటా వచ్చిన ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక మేనేజ్మెంట్ కోట లేకపోతే తండ్రిని అడ్డం పెట్టుకొని వచ్చిన కేటీఆర్ ఆ మాట మాట్లాడడానికి నిజంగా కూడా ప్రజలంతా హాస్యపదంగా మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారికి నిజంగా కూడా ఏమాత్రం ఆయనకు మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులు కానీ, అంతకుముందు మెడికల్ కేసు కానీ, దానికి ముందు కాళేశ్వరం ప్రాజెక్టులు కానీ వీళ్ళందరూ కూడా దోచుకున్నోళ్ళే. వీళ్ళు దోచుకున్న వాళ్ళు ఈరోజు మేము ఇంకా దోచుకోవాలనుకున్నాము, మాకు అధికారం రాలేదు, మమ్మల్ని ప్రజలు పక్కన పెట్టినంటే ప్రజలు 9.5 సంవత్సరాలు మేము మాయ మాటలు విని 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 వాళ్ళకి విసికెళ్ళింది. ఇప్పుడు ఇంతకుముందు మా మల్లెపక్క యాదగిరి గారు ఏమంటారు, మేము దళిత బంధు పెట్టినాము, దళితను ఉద్ధరించిన. ఎవరిని ఉద్ధరించారు భయ్? మీరు దళిత బంధు ఎందుకు పెట్టినరు? హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ మీకు సురుకు పెడతాడనే ఒక భయంతో అక్కడ ఒక ఇంట్రడక్షన్, అదే ఇంట్రడ్యూసింగ్ ప్రాజెక్ట్ లాగా పెట్టిండ్రు, పైలట్ ప్రాజెక్ట్ అని అక్కడ స్టార్ట్ చేసిండ్రు. తర్వాత హుజూరాబాద్లోనే ఈ రోజు వరకు, మొన్న మీ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఉన్న దళితులకే మీరు ఇవ్వలేదు. ఇంకోటి ఏమంటే దళితులు అంటే మీకు ఎవరు కనబడ్డారు? మీ పింకు చొక్క వేసుకున్న వాళ్ళే దళితుల్లాగా కనబడ్డారు. అంతే తప్ప మీరు ఈరోజు మళ్ళా మేమే చేసినాం. మీరు 9.5 సంవత్సరాల మీ ప్రభుత్వంలో ఉన్న ఫ్యామిలీ పాలిటిక్స్ మొత్తం దోచుకుంది. ఈరోజు కవిత సిచ్యువేషన్ చూసుకోండి. ఒక తెలంగాణలో ఒక ఆడపడుచు, ఒక ఆడబిడ్డ అసలు సారాదంద చేసిందంటే సిగ్గుచేట అనేది మొత్తం ముందు ఆ ఫ్యామిలీ అంతా ఒకసారి ఆలోచించాలా, లేకపోతే ఆ పార్టీలో మాట్లాడేటోళ్ళు కూడా ఆలోచించాలా. మనం నిజంగా కూడా ఇప్పుడు తిహార్ జైలు ఎవరు పోతారండి? తిహార్ జైలు పోయేటోళ్ళు గజ దొంగలు, లేకపోతే పెద్ద లూటీ చేసిన దొంగలు పోతారు. ఆ తిహార్ జైలుకి పోయి ఈరోజు కవిత పెట్టిండ్రు అంటే ఒకసారి అంటది నా కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను పక్క నుండి పాలించాలంటది, తిరస్కరించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏమంటుంది, నేను స్టార్ క్యాంపెయిన్, నాకు అవకాశం ఏంటి, నేను ఏమని చెప్తావు? నేను లిక్కర్ ఎట్లా దొంగతనం చేసినా, లేకపోతే ఎవరెవరికి ఏమేమి చేసినా నేను ఎలక్షన్లో చెప్తావా? ఈరోజు నీ సొంత తండ్రి ఈరోజు నరేంద్ర మోదీ ఒక ఇంటి ఇచ్చే వరకు ఒక్క మాట మాట్లాడతలేడు నీ గురించి. నా బిడ్డ పోయి కనీసం 2 నెలలు అవుతుంది, ఇప్పటివరకు బిడ్డ ఊసు లేకుండా కేసీఆరే మాట్లాడతలేడు. హరీష్ రావు కేటీఆర్ వెళ్ళడం జరిగింది, ఆ స్టార్టింగ్లో ఆమెను అరెస్ట్ చేసేటప్పుడు వెళ్ళడం జరిగింది, ఆ ఢిల్లీ పోయి రావడం జరిగింది, తర్వాత క్లోజ్. ఇప్పుడు కవిత టాపిక్ మాట్లాడాలంటేనే రేపు ఎలక్షన్లో మాకు ఓట్లు పడే అనే రకంగా మీరు ఆలోచిస్తుంటే మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు ఏం చేస్తున్నారు. రెండోదండి, KG to PG నిర్బంధ విద్య అన్నారు, చేసిండ్రా? నిరుద్యోగ బుద్ధి ఇప్పుడు ప్రేమ్ గాంధీ గారు అడిగినారు, అది దళిత సీఎం అన్నారు. రైతు బంధు అన్నారు. రైతు బంధు ఇట్ ఈస్ టోటలీ ఇట్స్ అన్ మ్యానిపులేటెడ్ అండ్ ఫేక్ ప్రోగ్రామ్. అది మొత్తానికి నక్సల్బరీలో, నేను గతంలో కూడా మన డిబేట్లో కూడా ఎన్నోసార్లు చెప్పడం, నక్సల్బరీలో ఎవరైతే పారిపోయినరో వాళ్ళందరినీ ఒక రెగ్యులరైజ్ చేయడానికి అదొక పన్నాగం
తోని ఒక పథకం ప్రకారం పెట్టిన స్కీమ్ అది. వాళ్ళనందరినీ దళిత బంధు అనేది ఒక స్కీమ్ వాళ్ళకు ఫోన్లలో వేసి వాళ్ళని పారిపోయిన వాళ్ళు అసలు ల్యాండ్ మీద లేని వాళ్ళని అందరినీ కూడా తీసుకొచ్చి గుట్టలు చెట్లు లేకపోతే రోడ్లు ఉన్న దానికి కూడా ఈరోజు దళిత బంధు ఇచ్చారు. అది కూడా లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎవరి సొమ్ము అది? కేసీఆర్, కేటీఆర్, కవిత, లేకపోతే హరీష్ రావు సొమ్మ, లేకపోతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలకేనేమన్నా పుట్టించిన? ఈరోజు మీ టీఆర్ఎస్ భవన్ కూడా ఉంది. మా రాజశేఖర రెడ్డి గారి పుణ్యం, ఆయన ఇవాళ ఆ ల్యాండ్ ఇచ్చేపట్టుకే ఈరోజు మీరు ఆడ కట్టుకోవడానికి ఒక టీఆర్ఎస్ భవన్ అని చెప్పుకోవడానికి ఉంది. లేకపోతే ఏముంది? ప్రస్తుతానికి కేసీఆర్ జీరో నాలెడ్జ్. కేటీఆర్ రబ్బర్ చెప్పులు వేసుకొని ఇసిరి లేని బట్టలు వేసుకున్నాడు. ఈరోజు చాపర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఫ్లైట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడ పోయినా ఒక స్పెషల్ ఫ్లైట్లో పోవడం జరిగింది. ఇప్పుడు ఆటోలలో కూర్చుంటా, ఆటోలలో కెమెరాలు పెడతా, నేను ఆటోలో తిరుగుతున్నాను, మళ్ళీ కొత్త డ్రామాలు చేస్తున్నారు ఎలక్షన్ వచ్చారు. అంటే మీకు ఎట్లా అవసరం అంటే మీ అధికారం దించితే కానీ మీ అహంకారం కానీ ప్రజలు కానీ మీకు కనబడలేదు. అప్పటి వరకు 9.5 సంవత్సరాలు కనీసం ఒక యాదగిరి అసోంటి సీనియర్ నాయకుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ని అంటుకొని ఉన్నాడు, ఆయన పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాడు అనుకున్న అటువంటి వ్యక్తికి కూడా ఒక నామినేటెడ్ ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు కూడా ఈరోజు ఇంకా ప్రభుత్వం పోయినాక మమ్మల్ని అధికారంలో కూడా ఒక అవకాశం ఇవ్వలే నా కొడుకులు అనేది పోయి ఈరోజు వాళ్ళకే సపోర్ట్ చేస్తుంటే వాళ్ళకి ఏం చెప్తాం? ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుందంటే మీరు వచ్చి 100 రోజులు పూర్తవుతున్నా కూడా మొదటి సంతకం రుణమాఫీ మీద పెట్టిన వాళ్ళు ఇన్ని రోజులు ఎందుకు చేస్తున్నారు? సో ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున మేము అమలు చేయలేకపోతున్నామని సీఎం అన్నారు. సో ఇప్పుడు ఎందుకు 100 రోజులు ముందే వచ్చింది కదా, ఎలక్షన్ కోడ్ అనేది మొన్న వచ్చింది, మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? అప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఖజానా అంతా ఖాళీ ఉంది మొత్తం. వీళ్ళు అట్లీస్ట్ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ చెప్పారు. ఈ రోజు అప్పుడు ఏముండే మిగులు బడ్జెట్ రాష్ట్రం అనేది ఒక ఉండే. ఈరోజు వీళ్ళు ఎప్పుడైతే ఓడిపోయారో మాకు అధికారం ఇచ్చినప్పటికీ చూస్తే మొత్తం ఖజానా ఖాళీ. నెలవారీగా కూడా మనం అప్పు తెచ్చి ప్రభుత్వం నడిపే స్థాయికి తీసుకొచ్చిందంటే వీళ్ళు దాచుకుంది రేపు అన్నీ కూడా బయట పడతాయి. అయితే దాన్ని సమకూరుస్తూ పోవడం జరిగింది. దానికి తగ్గట్టే ఈరోజు రేపు ఏదైతే ఆగస్టులో నేను చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పడం ఏంటంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేసిండ్రు. దానికి బిలో పవర్టీ లైన్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ దాని మీద తర్జన భర్జన పడుతున్నారు. ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్ జరుగుతున్నాయి. అధికారులకు కూడా చెప్పడం జరుగుతుంది. ఏంది బంజారాహిల్స్ జూబ్లీస్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. అటువంటి వాళ్ళకు కూడా మనం దళిత బంధు కానీ లేకపోతే రైతు బంధు కానీ ఇవన్నీ మనం ఇద్దామా? లేకపోతే ఈ స్కీమ్లు ఏది 200 యూనిట్స్ అది లేకపోతే ఈ మిగతా విషయంలో అట్లా మనం ఏమైనా చేద్దామా అనేది ఫ్రీ గ్యాస్ కానీ అట్లా ఇవ్వడానికి లేదు. కాబట్టి ఆ బిలో పవర్టీ లైన్ అయితే బీపీఎల్ని మొత్తం సెర్చ్ చేస్తుంటారు. ఎందుకంటే ఎక్కడ ఏముంది అది అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది. అండ్ మోర్ ఎవర్ 100 రోజులు అన్నారు. 100 రోజులలో మీరు 9.5 సంవత్సరాలనే మీరు రైతులకు రుణమాఫీ చేయలేదు. మీరు 100 రోజులు అనగానే ఆ 100 రోజులనే పట్టుకొని 100 రోజులు సజావుగా 5 ఏళ్ళు పరిపాలన చేసే అవకాశం ఉంది ఇవాళ. లేకపోతే రేపు ఈరోజు ప్రజలకు ఏమి మాట ఇవ్వడం జరిగింది? ఇది ప్రజాపాలన, ఖచ్చితంగా మేము అది ఏమంటారు మొత్తానికి మేము ప్రజలకుతో మమేకమై ఈరోజు ప్రగతి భవన్ తీసుకోండి, దాని పేరు మార్చేసి ఈరోజు ప్రజలంతా లోపల పంపించడం అయింది. ఈరోజు సెక్రటరేట్ తీసుకోండి, గతంలో 9.5 సంవత్సరాల ఆ సెక్రటరేట్లో పోలేని పరిస్థితి. ప్రజా దర్బార్లో సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఒక్కసారి కనిపించారు. అసలు ఆ తర్వాత వాళ్ళు రావట్లేదు, పట్టించుకోవట్లేదు చెప్పి ఇంతకుముందు యాదగిరి గారు నేను ఒకటే మాట అంటున్నా అండి. సీఎం ఈ ఏదైతే 100 రోజుల గ్యారంటీ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ప్రజలకు ఒక మాట ఇచ్చినాం కాబట్టి ఈ ప్రజల నుంచి వచ్చిన సేకరణ తీసుకొని అక్కడే కూర్చుంటే పరిపాలన కూడా ఇబ్బంది జరుగుతుంది. మొత్తానికి ప్రజలకు ఈరోజు లోపలికి రావడానికి ఏదైతే జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పేరు కూడా మార్చడం జరిగింది. ఈ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ కంచె పెట్టిండ్రు, ఆ కంచె కూడా తీసేయడం జరిగింది. ప్రజలు ఈరోజు సేఫ్గా పోవడం అవుతుంది. ఇంకోటి ఏమంటే ఎవరైతే వెహికల్ మీద పోయేటోళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఈరోజు ఆడ ఇరకాటం లేకుండా ఇబ్బంది లేకుండా ఈరోజు మీరేంటి ఈ సవాల్ను స్వీకరిస్తున్నారా? 15 లోపు నిజంగా రుణమాఫీ చేయగలుగుతారా? ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేస్తారా హరీష్ రావు అన్నట్లు? ఆ సవాల్ని మీరు స్వీకరిస్తున్నారా? అయితే కేటీఆర్ చెప్పినట్లు 45,000 కోట్లు ఆగస్టు 15 లోపు, జస్ట్ 3 to 4 months ఉంది. ఈ ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? నేనేమో 27,000 కోట్లు మేము ఎంతో అప్పులు వడ్డీలు కట్టామంటున్నారు. అటు 27,000 కట్టారు, నెల కట్టాలి అంటున్నారు. ఇంకో 45,000 ఈ ఆగస్టు 15 లోపు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ సంపద అంతా?
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే అప్పే ఈరోజు వాళ్ళు చేసింది. దాని కరెంటుది కూడా ఈరోజు కొన్ని లక్షల రూపాయలండి. వీళ్ళు చేసింది ఆ కాళేశ్వరం నుంచి ఒక టీఎంసీ వాటర్ రావడం లేదు. అటువంటి దానికి ఈరోజు కరెంటు బిల్లు లక్షల రూపాయలు కట్టాలా. నువ్వు ఈ కేసీఆర్ చేసిన ఒక దుశ్చర్య నిజంగా కూడా ఇది పరిస్థితి. రైట్ 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 యాదగిరి గారు ఏమంటారు? అసలు బీఆర్ఎస్ అంటే బీజేపీ ఏమంటుందంటే, ప్రేమ్ సాగర్ గారు మాట్లాడుతున్నారు, అసలు బీఆర్ఎస్ అనేది ఈసారి ఖాతానే తెరవదంటున్నారు. మీరేమో నిన్న కేసీఆర్ చెప్పినట్టు 8 నుంచి 12 సీట్లు సాధిస్తామని అంటున్నారు. యాదగిరి గారు మేడం, నేను ఒక్కొక్కరికి సమాధానం చెప్తాను. అంత టైం లేదు దీనికి మాత్రం ఆన్సర్ చేయండి. అంత టైం లేదు, మళ్ళీ ప్రేమ్ గాంధీ గారు మాట్లాడాలి. సరే, ఇప్పుడు బీజేపీ పార్టీ గురించి నేను చెప్పాలనుకుంటే, బీజేపీ పార్టీకి ఫస్ట్ అభ్యర్థులు లేరు. కేంద్రంలో 10 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించినటువంటి బీజేపీ పార్టీకి, ప్రభుత్వానికి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడం కోసం అభ్యర్థులు కరువై వాళ్ళ పార్టీ నుంచి మా పార్టీ నుంచి వాళ్ళను బెదిరించి, భయపెట్టి, బతిలాడి, వాళ్ళను అనేక రకాలుగా ప్రలోభ పెట్టి మా అభ్యర్థులను తీసుకొని, మా నాయకులను తీసుకొని అభ్యర్థులుగా ప్రకటించిన వాళ్ళ దయానీయ పరిస్థితిని ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. వాళ్లకు సభ్యత్వం లేనటువంటి నాయకులను, మెంబర్షిప్ లేనటువంటి నాయకులను, వాళ్ళను ఈ రోజు రాత్రి కండువ కప్పిరంటే పొద్దుగాల టికెట్ అనౌన్స్ చేసినటువంటి నాయకులను వాళ్ళు అభ్యర్థులుగా ప్రకటించుకొని ఈ రోజు దయ్యాలు వేదాలు చల్లినట్టు వాళ్ళు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మాకు లెక్కలనే లేదు, వాళ్లకు అభ్యర్థులే లేరు, వాళ్ళు గెలవరు అని చెప్పి మాట్లాడుతున్నారంటే ఒక్కసారి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా తెలివితోటి, విజ్ఞతతోటి ఎదిరి చూస్తున్నారు. వాళ్ళకి అభ్యర్థులు ఎక్కడ ఉన్నారండి? కాంగ్రెస్ పార్టీకి కూడా అభ్యర్థులు లేరు. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ పార్టీ నుంచి నిజంగా వాళ్లకు అభ్యర్థులను నిలబెడితే గెలిచే పరిస్థితిలో లేరు. కాబట్టి 4-5 అభ్యర్థులను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సిట్టింగ్ ఎంపీలను కూడా వాళ్ళను అనేక రకాలుగా వాళ్ళను కూడా భయపెట్టి, బతిలాడి, ప్రలోభ పెట్టి, అవసరం అనుకుంటే వాళ్ళను ఆర్థిక మూలాల మీద దెబ్బతీసి కూడా మీ పార్టీలో 9.5 సంవత్సరాలు వాళ్ళకి స్వేచ్ఛ లేదు. యాదగిరిభాయ్, మీ పార్టీలో 9.5 సంవత్సరాలు స్వేచ్ఛ లేదు వాళ్ళకి. వాళ్ళు ఈరోజు స్వతంత్రంగా మా పార్టీలోకి వచ్చి మీ పార్టీలో వస్తాము. గత 9.5 సంవత్సరాలు మేము గమ్మున కూసాల్సి వచ్చింది. ఆ కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు వాళ్ళే మాట్లాడారు. మమ్మల్ని ఎక్కడ కూడా మాట్లాడడానికి కానీ ఏమన్నా సైన్ పెట్టడానికి కూడా అవకాశం లేదన్నారు. మాట్లాడారు ఆ విషయం ఏదో బహిరంగంగానే నేతలందరూ కూడా మాట్లాడారు. ప్రేమ్ గాంధీ గారు అసలు ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో కంప్లీట్ చేయాలి, తొందరగా కంప్లీట్ చేయాలి. చెప్పగలుగుతున్నా, కేసీఆర్ గారు ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉంటే అందరికి అవకాశం ఇవ్వలేదు, కలవనీయలేదు అని చెప్తుంది కదా. ఈ రోజు కనీసం 100 రోజులు కూడా లేడు. ఈయన మీద మొత్తం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మీద 10 సంవత్సరాల మీద తర్వాత ఒకవేళ ప్రజలకు ఒక మార్పు కావాలని కోరుకోవచ్చు, కానీ 100 రోజులనే పూర్తిగా వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే దీనికి వాళ్ళ నాయకులే ఈ రోజు సీనియర్ నాయకుడు వి హనుమంతరావు, అదే విధంగా మోత్పల్లి నరసింహులు, వాళ్ళు ఈ రోజు ఆ పార్టీలో ఉండి ఏ విధంగా విమర్శిస్తున్నారో అది చూద్దాం. లోక్సభ ఎలక్షన్స్ తర్వాత తెలుస్తుంది కదా యాదగిరి గారు. అది ఇప్పుడు కాదు, ఎలక్షన్ తర్వాత May 13 తర్వాత June 4న ఏం జరగబోతోందో తెలుస్తుంది. 3 రిజర్వేషన్ ఎస్సీ సీట్లు ఉంటే మాదిగలకు 80 లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి మాదిగలకు ఒక్క సీటు కూడా ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో ఉన్న 80 లక్షల ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రానటువంటి రైతులు సిద్ధంగా ఉన్నారు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పడం కోసం. 2500 మహిళలకి వారు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రైతు కూలీలు సిద్ధంగా ఉన్నారు. రైట్, బీజేపీకి పునాదులు లేవు, ఒక్క సీటు కూడా గెలవదు. అసలు మీరు కూడా ఖాతా తెరవడం కష్టమే, ఒక్క సీటు వస్తే గొప్ప అని కేసీఆర్ కూడా మాట్లాడారు నిన్న. అయితే మాట్లాడుతున్నారు, సంతోషం, పర్లేదు. వారు సీనియర్ నాయకుడు మల్లిపాక యాదగిరి గారు. అయితే వారు అంటా ఉన్నారు, మేమంతా భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు, ఎవరిని కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎవరిని భయపెట్టాల్సిన అవసరం లేదు, ఏది అవసరం లేదు, మేము క్లియర్ గా గెలవబోతా ఉన్నాము, దాంట్లో ఇవన్నీ మాకేం అవసరము, మా అభివృద్ధి చేసి నరేంద్ర మోదీ గారి అభివృద్ధి చూసి వాళ్ళ సిట్టింగ్ ఎంపీలు వచ్చి మేము చేయాలనుకున్నటువంటి అభివృద్ధి చేయలేకపోయినాము, మేము చాలా ఇబ్బందులు పడ్డాము, ఆ పార్టీలో
కాబట్టి మీరు మమ్మల్ని చేర్చుకోనటువంటి దాఖలాలనే పార్టీలో చేర్చుకున్నాం తప్ప మాకు క్యాండిడేట్ లేక కాదు. క్యాండిడేట్ ఉండడం వల్లనే ఇబ్బంది సంఘటనలు చేస్తా ఉన్నాం మేము. అర్థం చేసుకోవాలి మనము. ఖచ్చితంగా భారతదేశం మొత్తంలో కూడా ప్రధాని కావాలనేటువంటి ఆకాంక్ష ప్రజలు ఉండేది. ఆ ప్రజల ఆకాంక్షని ఏకీపిస్తూ వీళ్ళందరూ కూడా జరిగింది. ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రేమ్ గాంధీ గారు, మీరు ఇంత మేము గెలుస్తున్నాము అనేది మీరు ఇంత ధీమాగా మాట్లాడుతుంటారు కదా, మీ నరేంద్ర మోదీ గారికి ఒక్క మాట చెప్పండి. ఈరోజు సికింద్రాబాద్లోనూ, పెరేడ్ గ్రౌండ్లోనూ, వరంగల్లోనూ ఎక్కడో మీటింగ్ పెట్టడం కాదు, ఓల్డ్ సిటీలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి. ఆ మాధవిలతను తీసుకుపోయి మీరు మొత్తాన్ని ఆమె వేషాధారణ, ఆమె యాక్టింగ్ అదంతా మొత్తం పబ్లిక్లో పరేషాన్ ఆమెను చేస్తున్నారు. మీ బీజేపీ వాళ్ళు కానీ లేకపోతే మీ నరేంద్ర మోదీ గారు కానీ ఒక్కసారి చార్మినార్ దగ్గర మీటింగ్ పెట్టమని చెప్పండి. మీరు నిజంగా కూడా అసదుద్దీన్ ఓవైసీకి సపోర్ట్ చేస్తలేరు అనేది నేను ఆ ఛాలెంజ్గా చెప్తున్నాను. మీరు ఒక్కసారి అది ఆలోచించారు. తప్పకుండా రేపు జరగబోయేటువంటి ప్రచారంలో తప్పకుండా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి వేదిక కూడా ప్రచారం చేస్తారు. ప్రచారంలో చాలా వెనకబడి ఉన్నారు కదా. ఆల్రెడీ ఈ రోజు నుంచి బీఆర్ఎస్ స్టార్ట్ చేస్తుంది, కాంగ్రెస్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేసేసింది. మీరు ఇంకా అసలు మీ బీజేపీ నుంచి ముఖ్య నాయకులు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు, ప్రచారం చేయట్లేదు. ఈ రోజు అండి బీజేపీకి మొత్తానికి 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాల యాంటీ ఇన్కంబరెన్సీ 101% ఉంటుంది. దాంతోపాటు ఎలక్ట్రల్ బాండ్ ఈరోజు నేషనల్లో పెద్ద దుమారం లేపుతుంది. వీళ్ళకి ఎవరికి అర్థమవుతలేదు. ఇంకోటి ఏంటంటే ఈరోజు కూడా కేసీఆర్, మోదీ ఇద్దరు ఒక్కటే. ఈరోజు కూడా లోపాయి ఒప్పందాకారాలు ఇంకా జరుగుతున్నాయి. ఈరోజు ఈ ఎలక్షన్ వరకే కవిత సబ్జెక్ట్లా నరేంద్ర మోదీ మాట్లాడాడు, కేసీఆర్ మాట్లాడాడు. ఎలక్షన్ పోలింగ్ అయిన తెల్లారి మళ్ళీ వీళ్ళిద్దరు మాట్లాడతారు. చూడండి మీరు, మనం మళ్ళీ ఇదే వేదిక ద్వారా మళ్ళీ మనం మాట్లాడదాం. ఇంకోటి పిఎం ప్రధానమంత్రి మోదీ ఈరోజు బీజేపీ వాళ్ళు బీజేపీ అని అంటలేరు, మోదీ 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 అంటున్నారు. బీజేపీని మర్చిపోయినారు. రెండోది ఇంకోటి ఏమంటే ఏదైతే ప్రధానమంత్రులు ఉన్నారో ఇంతకుముందు మోదీ కంటే ముందున్న ప్రధానమంత్రులు ఎంతైతే అప్పు చేసిండ్రో దానికి 3 times ఈరోజు ప్రధానమంత్రి అప్పు చేసిండు. ఎవరికి దోసి పెట్టిండు అది. ఇంకోటి ఏమంటే మొత్తానికి ఆయన సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఈరోజు 10 సంవత్సరాలు అంటే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా? ఎవరికి ఇస్తున్నారు? మొత్తానికి మాటలు మాట్లాడడము, చెప్పడము, లేకపోతే నమో అనడము. ఈరోజు ఆయన 30 లక్షల సూటు ఎవరు వేసుకుంటారు? మష్రూమ్ అయిన ఫ్లైట్లో వస్తుంది, ఎక్కడికైనా వస్తుంది ఇవన్నీ. అదే విధంగా చెవెళ్లలో కూడా అక్కడ బీజేపీ అభ్యర్థిని గెలిపించడం కోసమే అక్కడ బీజేపీలో కూడా రంజిత్ రెడ్డిని నిలబెట్టిండు. బీజేపీ అభ్యర్థి కోసమే రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తుండు కానీ కాంగ్రెస్ అభ్యర్థుల కోసం కాదు. छोटे भाई बड़े भाई दोनों मिलके ये आज के दिन में ये तेलंगाना राष्ट्र में बीजेपी के लिए बहुत राइट అండి ముగిద్దాం. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు శివకుమార్ గారికి, అలాగే ప్రేమ్ గాంధీ గారికి, యాదగిరి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆగస్టు 15 లోపు చెప్పిన టైంలోపే రుణమాఫీ చేస్తే కనుక హరీష్ రావు, కేసీఆర్ మీ పార్టీని మీరు రద్దు చేస్తారా అని బీఆర్ఎస్ సవాల్ విసిరితే మీరు ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తారని హరీష్ రావు అంటుంది. సో ఆగస్టు 15 లోపు నిజంగా కేటీఆర్ అన్నట్టు 45,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి రుణమాఫీ చేస్తారనేది చూడాలి. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.